నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బంగ్లాదేశ్లో ఒక ఇస్లామిక్ మత బోధకుడు, ఇస్లామిక్ ప్రీచర్ భారత్నే బెదిరిస్తున్నాడు. ప్రధాని మోదీ గారిని బెదిరిస్తూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో వింటే మీకు రక్తం మరిగిపోతుంది. మీరు ఒక్కొక్కసారి ఆయన మాట్లాడినటువంటి బయట వినిపిస్తాను, మీరు వినండి. అతను ఏమంటున్నాడంటే, హిందుత్వవాదులు వెన్ను విరిచేస్తాం. హిందుత్వవాది అనేవాడు ఎక్కడున్నా సరే వెన్ను విరిచేస్తాం. దాంతోపాటు మేం గనక భారత్లో ఎంటర్ అయితే మా ముస్లింలందరూ కలిసి, ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా కలిసి దండయాత్ర చేస్తే ప్రధాని మోదీ పంచె ఎగ్గట్టుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ ఇనాయతుల్లా అబ్బాసీ, వీడి పేరు ఇనాయతుల్లా అబ్బాసీ, చాలా కాంట్రవర్షియల్ స్పీకర్, కాంట్రవర్షియల్ ఇస్లామిక్ ప్రీచర్, జస్ట్ లైక్ జకీర్ నాయక్ ఏ విధంగా అయితే భారత్ని ద్వేషిస్తాడో, ఏ విధంగా అయితే హిందూ మతాన్ని మీద చాలా కామెంట్స్ చేశాడో, అలాంటి జకీర్ నాయక్ లాంటి ప్రీచరే ఈ ఇనాయతుల్లా అబ్బాసీ కూడా. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి, విన్న తర్వాత నేను మాట్లాడతాను. হিন্দুত্ববাদীদের মেরুদণ্ড ভেঙে চুরমার করে দেওয়া হবে বাংলাদেশে। বিডিআর লাগবে না, সেনাবাহিনী লাগবে না। মুসলমান যদি অস্ত্র হাতে তুলে মার্চ করে, মুদির ধুতি ঢিলা হয়ে যাবে। সব হরে রাম করতে করতে বাড়িতে ঢুকবে। মূর্তিকে অপসারণ করে নাপাক মূর্তি বাংলাদেশ থেকে হিন্দুস্তানে ফেলে দিবে ছুঁড়ে। చూసారు కదా, ఆ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. బట్ ఆ అగ్రెషన్ మనకు అర్థమైపోయి ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. హిందుత్వవాదులు వెన్ను విరిచేస్తారట. ఇంకా వి విల్ బ్రేక్ ద స్పైన్ ఆఫ్ హిందుత్వవాదీస్ వెన్ వి ముస్లిమ్స్ ఎంటర్ ఇండియా. మోదీ విల్ లిఫ్ట్ హిస్ ధోతి అండ్ రన్ అవే. మోదీ పంచె ఎగ్గట్టుకుని పరిగెత్తి పారిపోతారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఇంకా ఏం బెదిరిస్తున్నాడంటే, ఒక్క హిందూ విగ్రహాన్ని కూడా బంగ్లాదేశ్లో మేము ఉండనివ్వం, మొత్తం అన్నింటినీ కూడా ధ్వంసం చేసేస్తాం. ఇప్పటికే ధ్వంసం చేసేశారు, ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి కొన్ని కానీ ఇప్పటికే హిందూ విగ్రహాలని, హిందూ గుడులని, టెంపుల్స్ని, శక్తిపీఠాలు చాలా వరకు మొత్తం అన్నింటినీ ధ్వంసం చేసేశారు బంగ్లాదేశ్లో. పెద్దగా ఏమీ మిగలలేదు. మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఒక్క హిందూ విగ్రహాన్ని కూడా మేము బంగ్లాదేశ్లో ఉండనివ్వమని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇతడు ఎవరయ్యా అంటే, ఇతడు గతంలో ఈ అబ్బాసీ, ఇనాయతుల్లా అబ్బాసీ లక్నో యూనివర్సిటీలో చదువుకున్నాడని కూడా తెలుస్తోంది. అలాగే అస్సాం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఫీకుల్ ఇస్లాంకి సన్నిహితుడు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ ఇనాయతుల్లా అబ్బాసీ. అంటే ఏంటి, భారత్నే బెదిరించేందుకు, భారత్లో మేము అడుగు పెడితే చూసుకోండి మోదీ పరిగెట్టి పారిపోతారని చెప్పి చెప్తున్నాడు. అడుగుపెట్టి చూడమనండి. బంగ్లాదేశ్లో కూర్చొని మాట్లాడుతున్నావు కదా, భారత్లో అడుగుపెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది భారత్ సత్తా ఏంటో, భారత సైన్యం ఏంటో, ప్రధాని మోదీ కెపాసిటీ ఏంటో, క్యాలబర్ ఏంటో తెలుస్తుంది. నువ్వు అక్కడ కూర్చుని బంగ్లాదేశ్లో కూర్చుని ఆవేశంగా ప్రసంగాలు ఇస్తున్నావు కదా, అడుగుపెట్టి చూస్తే భారత సత్తా ఏంటో అప్పుడు తెలుస్తుంది. నేను అనుకోవడం, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఎక్కడో పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్, అజ్ఞాత వ్యక్తులు ఎలా అయితే ఉగ్రవాద మోకల్ని ఏరి పారేస్తున్నారో, ఇప్పటికి గత 4-5 సంవత్సరాలు కొన్ని వందల మంది ఉగ్రవాదుల్ని ఏరి పారేశారు. చాలా మనం ఎప్పటికప్పుడు వార్తలను చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఇతన్ని, ఇనాయతుల్లా అబ్బాసీని ఎందుకు వదిలేశారో తెలియదు. ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే కరెక్ట్. నీ దేశంలో నువ్వు ఉండు, నీ ప్రార్థనలు చేసుకో, భారతదేశంపై నీకేంటి నొప్పి, హిందువులతో నీకేంటి సమస్య? భారత్లో విధ్వంసం సృష్టిస్తావా? వచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది భారత్ పవర్ ఏంటో, భారత్ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇంకా ఏమంటున్నాడంటే, ఇది ఒక్కటే కాదు, గతంలో మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా జమాతే ఇస్లామీ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి, అది ఉగ్రవాద సంస్థనే అంటాను నేను, పొలిటికల్ పార్టీ అని వాళ్ళు చెప్పుకున్నా కూడా ఉగ్రవాద సంస్థనే నేను అంటాను. జమాతే ఇస్లామీ సంస్థకు చెందినటువంటి కొంతమంది బ్యాచ్ రోడ్లపైకి వచ్చి మోదీ గారికి వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ, మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తూ, మమతా బెనర్జీని అప్రజాస్వామికంగా ఎన్నికలలో ఓడించేశారు, రిగ్గింగ్ చేశారు. నిజమైనటువంటి విజేత మమతా బెనర్జీని అంటూ, మమతా బెనర్జీని పొగుడుతూ, భారత్ని తిడుతూ, ప్రధాని మోదీని తిడుతూ, అమిత్ షాని తిడుతూ, డౌన్ అంటూ నినాదాలు చేస్తూ భారత్ని బెదిరించారు. మేము ఉన్నటువంటి ముస్లింలు అందరమే కూడా, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ కలిపితే దాదాపుగా ఒక 20-30 కోట్ల మంది ఉంటారు. ఈ 20-30 కోట్ల మంది ముస్లింలు ఒకేసారి భారత్పై దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో చూసుకోండి, మేము అరగంటలో భారత్ని 3 ముక్కలు చేస్తామని చెప్పి జమాతే ఇస్లామీ సభ్యులు
రోడ్ల మీద ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేస్తూ భారత్ని బెదిరించినట్టు మమతా బెనర్జీకి సలహా కూడా ఇచ్చారు. మమతా బెనర్జీ, మీరు ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఏర్పాటు చేసుకోండి, కోల్కతాను రాజధానిగా ప్రకటించుకొని. ఈవిడ అబ్బసొత్తా భారతదేశం అంటే? ఇక్కడ ఒక చట్టము, ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది కదా. మమతా బెనర్జీ సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలంట, కోల్కతాను రాజధానిగా చేసుకోవాలంట. అంటే మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అత్తింటికి అల్లుడు వచ్చినట్టుగా ఈ ఉగ్రవాదులందరూ కూడా ఈ నచ్చినప్పుడు రావడం, నచ్చినప్పుడు పోవడం జరిగేది. వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి దందాలు చేసుకోవచ్చు, అక్రమ ఆయుధాల స్మగ్లింగు, డ్రగ్స్ స్మగ్లింగు, సొరంగ మార్గాల ద్వారా వీళ్ళు రావడం పోవడం ఇదంతా కూడా జరిగేది. ఎప్పుడైతే అక్కడ బీజేపీ పవర్లోకి వచ్చిందో మొత్తం దుకాణం అంతా కూడా బంద్ అయిపోయింది. బోర్డర్ సీల్ చేసేస్తున్నారు. ఆ కడుపు మంటతో భారత్ని బెదిరించారు జమాతే ఇస్లామీ సభ్యులు. అండ్ ఇంకొకటి రీసెంట్గానే జరిగినటువంటి ఉదంతం. ఇక్కడ రీసెంట్గా ఏం జరిగిందంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద రాముడి విగ్రహం అక్కడ నిర్మాణం జరుగుతోంది. ఎక్కడ అంటే చెప్తాను. 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంటే దాన్ని ఆపేశారు. బంగ్లాదేశ్లోనే అతిపెద్ద విగ్రహం 81 అడుగులు. ఇంతకుముందు మనం ఒక స్టోరీ కూడా చేస్తాం దాని మీద. ఆ విగ్రహ నిర్మాణం జరుగుతూ ఉంటే అది ఎక్కడుందంటే గైబాందా జిల్లా పలాస్బారీ ప్రాంతంలో శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ ప్రాంగణంలో దాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఆ ప్రాంగణంలో ఒక శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, శ్రీరాముడి విగ్రహం, అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం ఆ దేశంలో. అది కడుతూ ఉంటే ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తి అయిపోయింది. మనది ముస్లిం కంట్రీలో శ్రీరాముడి విగ్రహంతో పని ఏంటి, దాన్ని ఆపేస్తారా లేదా కూల్చేయమంటారని చెప్పి ఈ జమాతే ఇస్లామీ, కొన్ని ఇంక్విలాబ్ మంచ్ అని ఇలా కొన్ని మతోన్మాద సంస్థలు రోడ్లపైకి వచ్చి నానా రభస సృష్టించి చివరికి ఆ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆపేశారు. ఆ శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మాణం కూడా ఆపేశారు. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. దాని యొక్క ఖర్చు కూడా దగ్గర దగ్గర 50 అడుగులు శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, 30 అడుగుల శివుడి విగ్రహాలు కూడా అక్కడ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా సుమారుగా 16 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి అక్కడ కడుతూ ఉన్నారు. హిందువులు కట్టుకుంటూ ఉంటే అప్పుడు తస్లీమా నస్రీన్ అదే క్వశ్చన్ చేస్తారు, మన దగ్గర ఇన్ని లక్షల మసీదులు ఉన్నాయి కదా, ఒక్క శ్రీరాముడి ఆలయం కట్టుకుంటే ఏం నొప్పి, ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పి తస్లీమా నస్రీన్ అప్పుడు క్వశ్చన్ చేశారు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని. మొత్తానికి ఈ మతోన్మాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి ఒత్తిడికి ఆ శ్రీరాముడి ఆలయ నిర్మాణము, ఆ విగ్రహం యొక్క నిర్మాణం కూడా ఆగిపోయింది. ఇప్పుడు అదే ఈయన మాట్లాడుతున్నాడు. ఇనాయతుల్లా అబ్బాస్ ఏమంటున్నాడు, ఒక్క హిందూ విగ్రహం కూడా బంగ్లాదేశ్లో ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. సో వీళ్ళు ఎలా పేట్రేగిపోతూనే ఉంటారు, చెలరేగిపోతూనే ఉంటారు. అయితే బోర్డర్ బయట ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి సరే కొంత సంయమనం పాటిస్తున్నారేమో. కానీ నేను అనుకోవడం, ఇలాంటి వాళ్ళ పని పట్టాలంటే అజ్ఞాత వ్యక్తులు, పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళే కరెక్ట్. ఏదో ఒక రోజున ఒక ముహూర్తం చూసి అలా చేస్తేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేదంటే వాగుతూనే ఉంటారు, ఏదైనా వాగుతూనే ఉంటారు. బంగ్లాదేశ్ని దారిలోకి తీసుకురావడం నిజానికి చాలా ఈజీ. పాకిస్తాన్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమేమో. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఒక 2 పెద్ద జైంట్స్ ఉన్నాయి. అమెరికా ఒకటి, చైనా ఒకటి. ఈ 2 దేశాల అండతో పాకిస్తాన్ రెచ్చిపోతుంది. నిజానికి పాకిస్తాన్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, భారత్. బట్ ఎందుకు చెలరేగిపోతుందంటే వెనకాల ఉన్నటువంటి కటౌట్లు పెద్దవి కాబట్టి, అగ్రదేశాలు కాబట్టి, భారత్ను ఎదగనివ్వకుండా తొక్కేయడానికి ఈ 2 దేశాలు చేస్తున్నటువంటి కుట్ర. దాంట్లో పాకిస్తాన్ని టాయిలెట్ పేపర్ లాగా, టిష్యూ పేపర్ లాగా ఈ 2 దేశాలు వాడుకుంటున్నాయి. రైట్, అది జరుగుతోంది. అందుకని పాకిస్తాన్ రెచ్చిపోతుంది. బంగ్లాదేశ్ విషయంలో నిజానికి బంగ్లాదేశ్ని ఇరుకుని పెట్టాలంటే చాలా విషయాల్లో బంగ్లాదేశ్ భారత్ పైన ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపోర్ట్స్ మన దగ్గర నుంచి జరుగుతాయి అక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ రా కాటన్ కానివ్వండి, పవర్ అండ్ కాటన్ యాన్ టెక్స్టైల్ ఇన్పుట్స్ కానివ్వండి, రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానివ్వండి, మినరల్ ఫ్యూయల్స్, పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇలాంటి చాలా వాటికి భారతదేశమే దిక్కు. ఈ రోజున పవర్ అక్కడ క్రైసిస్ ఏర్పడింది. రోజుకు 9 గంటలు పవర్ పోతోంది. భారతదేశం వచ్చి ఆదుకుంటే తప్ప దిక్కు లేనటువంటి బంగ్లాదేశ్ ఈ రోజున భారతదేశాన్నే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారినా పద్ధతులేం మారలా. తారీఖ్ రెహమాన్ వచ్చిన తర్వాత కూడా అదే వైఖరి. గతంలో మొహమ్మద్ యూనసఫ్ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏం పరిస్థితి ఏం మారలా. వీడు కూడా అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడు. సరైనటువంటి సమయం చూసి వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పాల్సినటువంటి పద్ధతిలో చెప్తే దారికి వచ్చేస్తాడు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఎలాగైతే దారికి వచ్చాడో బంగ్లాదేశ్ని కూడా దారికి తెచ్చుకోవడం చాలా ఈజీనే. అంతవరకు ఇలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి. చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుందో. మరి మీకేమనిపిస్తోంది? భారతదేశాన్ని బెదిరించేంత సత్తా, సామర్థ్యం నిజానికి బంగ్లాదేశ్కి కృతజ్ఞత లేదు అని చెప్పాలి. బంగ్లాదేశ్కి కృతజ్ఞత లేదు అనే చెప్పాలి. 1971లో ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి కారణమైంది ఎవరు? భారత్ చూపించినటువంటి చొరవ కాదా? పాకిస్తాన్ నుంచి వేరుపడి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది భారతదేశం చూపించినటువంటి చొరవ కాదా? ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈ రోజున
పెంచినటువంటి ఓ యజమానిపైనే కాటేసినట్టుగా పాముకి పాలు పోసి పెంచితే ఈరోజు ఆ పామును భారతదేశాన్ని కాటేయడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ వాడితో చేతులు కలిపి భారతదేశం మీద ఈ రోజున కుట్రలు చేస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా మురుగుతూ ఉన్నారు. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ ఇనాయతుల్లా అబ్బాస్ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే వీళ్ళ నోళ్ళు మూతపడతాయి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.